డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో ముందుకు వెళ్తాం. అంబేద్కర్ రచించిన రాజ్యాంగ ఫలాలు అందరికీ దక్కే వరకు పోరాడతామని మాజీ ఎమ్మెల్యేలు పువ్వాడ అజయ్ కుమార్, సండ్ర వెంకట వీరయ్య, ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకువెళ్తూ కుల నిర్మూలన కోసం పనిచేస్తామని బీఆర్ఎస్ నాయకులు చెప్పారు. ఖమ్మం జడ్పీ సెంటర్లో అంబేద్కర్ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీ నామా నివాళులర్పించారు. ఇక దీనిపై మరింత సమాచారం మా డివిజనల్ కోఆర్డినేటర్ చిరా రవి అందిస్తారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని ఖమ్మంలో అత్యంత ఉత్సవంగా జరుపుతున్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రతి గల్లీలో, ప్రతి జిల్లా కేంద్రంలో మొత్తం కూడా అంబేద్కర్ జయంతిని అత్యంత ఉత్సవంగా జరుపుతున్న సందర్భంలో ఖమ్మంలోని అంబేద్కర్ సెంటర్లో ఉన్నాము. మనం ఇక్కడనే దానికి సంబంధించినటువంటి ఏదైతే అంబేద్కర్ వాదులు ఉన్నారో వారిని అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, అంబేద్కర్ స్ఫూర్తి ఎలా కొనసాగించాలని భావిస్తున్నారు? అందరికీ జై భీమ్. ఈరోజు మన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని భారతదేశ ప్రజలందరికీ నా యొక్క శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే కాన్స్టిట్యూషన్లో మహిళలకు కానీ, ఉద్యోగస్తులకు కానీ, దళితులకు ఒక్కళ్ళకే కాకుండా ప్రతి ఒక్కళ్ళకి, పేద బలహీన బడుగు వర్గాలన్నింటినీ ముందుకు తీసుకురావాలనే ఆలోచనతోటి ఈక్వాలిటీ అనే స్లోగన్ని ముందుకు తీసుకురావాలని అన్ని కాన్స్టిట్యూషన్స్ని, ప్రపంచంలో ఉన్న అన్ని కాన్స్టిట్యూషన్స్ని చదివి మన రాజ్యాంగాన్ని నిర్మించడం జరిగింది. అంత అద్భుతమైన రాజ్యాంగాన్ని నిర్మించి ఈరోజు భారతదేశానికి గిఫ్ట్గా ఇచ్చారు. ఆధునిక భారతదేశం యొక్క రూపశిల్పకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అందులో ఈరోజు మనం అనుభవిస్తున్న ప్రతి ఒక్క వసతులన్నిటికీ కారణభూతుడైన ఆయన మనం ఈరోజు ఆయన జన్మదినాన్ని నడిపించుకుంటా ఉన్నాం. ప్రతి ఒక్కళ్ళు భారతదేశ ప్రజలందరూ ఈరోజు గమనించాల్సింది ఏంటంటే, భారతదేశంలో ఉన్న ఈరోజు సెక్యులర్ భావాల్ని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆశించిన విధంగా ఎడ్యుకేట్, యాజిటేట్ చేయాలి, పోరాడాలి, ఫస్ట్ బోధించాలి, సమీకరించాలి, పోరాడాలనే నినాదాన్ని ముందు తీసుకెళ్లినందుకు చాలా సంతోషంగా ఉంది. అందరికీ మరి ఒకసారి జై భీమ్, జై భీమ్, జై భీమ్. ఒక జిల్లా అధ్యక్షులు ఉన్నారు సార్, చెప్పండి, ప్రధానంగా అంబేద్కర్ యొక్క స్ఫూర్తితో పాటు జిల్లాలో ఆయన తోటి అంటే అంబేద్కర్ యొక్క సేవల్ని ఎలా మీరు చేస్తున్నారు? ఈరోజు ప్రపంచ మేధావి, ప్రపంచ ప్రజానికం మొత్తం కొనియాడుతున్న ఏకైక వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకొని ఈరోజు ప్రపంచమంతటా కూడా జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్న సందర్భంగా అందరికీ కూడా జయమీములు తెలుపుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసం మనం కూడా అందరం పాటుపడి మన రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉన్నది. ఈరోజు కులం, మతం, భాష భేదం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా హక్కులు కల్పించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఘనంగా నివాళులు అర్పించుకుందాం. అదేవిధంగా ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కూడా మనం పాటుపడాలి. రాజ్యాంగాన్ని ఎలాంటి ఆపద జరిగినా కానీ మనం అందరం కూడా రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన విషయంలో అవసరమైతే ప్రాణ త్యాగానికి కూడా సిద్ధం కావాల్సిన రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్తున్నారు. అట్లాగే ఇప్పటికే ఏదైతే ప్రధానంగా ఈరోజు రాజ్యాంగం ఏదైతే బిఆర్ అంబేద్కర్ పుట్టినరోజు సందర్భంగా ఏబిసిడీలు కూడా వర్గీకరణ అమలు చేస్తున్నారు. ఈ సందర్భంగా మీరేం చెప్పదలుచుకున్నారు? ముందుగా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు చిరా రవి గారికి, కెమెరామెన్ సూర్య గారికి అందరికీ జైభీములు తెలియజేస్తున్నా. నా పేరు కొనిపల్లి శ్రీనివాస్ మాదిగ, తెలంగాణ మాదిగ హక్కుల దండోర రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నా. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు మహానుభావుడిని జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. పల్లెల నుంచి జిల్లా ఢిల్లీ వరకు కూడా కార్యక్రమాలు దిగ్విజయం జరుగుతున్నాయి. కాకపోతే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏబీసీ వర్గీకరణ కోసం మరి కృషి చేసిన గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా గౌరవనీయులు ఆరోగ్య శాఖ మంత్రివర్యులు దామోదర రాజనరసింహ గారు, బట్టి విక్రమార్క గారికి, పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారికి, అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు గారికి, మా జిల్లా మినిస్టర్లు అయినటువంటి ఉత్తమ కుమార్ రెడ్డి గారికి అందరికి కూడా మరి మాదిగ యావత్ మాదిగ జాతి తరఫున, దళిత సంఘాల తరఫున జైభీములు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు చాలా శుభదినం, మాకు సంతోషకరం. మహానుభావుని పుట్టినరోజు సందర్భంగా ఖమ్మం నగరంలో మరి అంబరాన్ని అంటిన
మరి సంబరాలు అమ్మరాన్ని అంటున్న సంబరాలు ఈరోజు నిజంగా దళితులకే అంబేద్కర్ గారు నాయకుడు కాదు, అన్ని వర్గాలకి నాయకుడు కాబట్టి అందరూ కూడా మరి పెద్ద ఎత్తున వచ్చేసి స్వాగతం తెలుపుతూ మరి విజయోత్సవ సభలు మరి ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి మరి వారికి అందరికీ కూడా జైభీములు తెలియజేస్తూ జై మాదిగా జై మాదిగా. ఇక్కడనే ఏదైతే దేశానికే కాదు, అన్నగారిన వర్గాలకే కాదు, మొత్తానికి ఆయన అశేష ప్రజానీకానికి నాయకుడు, ఆయన ఆశయాల్ని కొనసాగిస్తామని చెప్పేసి ఇక్కడ అంబేద్కర్ వాదులు చెప్తున్నారు. కెమెరామెన్ సుధాకర్తో చిర్రా రవి, 19